ఓవైపు భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. అయినా రేవంత్ సర్కార్ మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. ముఖ్యంగా ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో 1.5 క్యూసెక్కులుగా ఉంది. ఈ స్థాయిలో వరద ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్ల పక్కనే భారీ గండి పడింది. ఏ క్షణమైనా కట్ట తెగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అదే జరిగే నష్టాన్ని అంచనా వేయలేం. పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతోంది. చేతికొచ్చిన పంట నీట మునిగే ప్రమాదం ఉంది. అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. భారీ గండి పడిన అధికారులు చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టుకే ప్రమాదం పొంచి ఉన్న లైట్ తీసుకుంటూ మీనమేషాలు లెక్కేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టకపోతే భారీ నష్టం తప్పదని స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం చెరువు అత్యంత ప్రమాదకరంగా మారిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సిఎస్ను ఆదేశించామన్నారు. నిన్నటి నుంచి మెదక్ కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షం కురిసిందన్న ఉత్తమ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయని, ఇంజనీర్లు లోకల్గానే ఉండాలని తెలిపారు. వరద నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నామని వెల్లడించారు ఆయన. మరో 2-3 రోజులు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు.